ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన చేసుకుందామా? ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధ దేవ, నమ్మకమైన మా రక్షకుడా, మీకు వందనములు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. నీ కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారి నామంలో మీరు మాకు అనుగ్రహించిన మంచి అవకాశాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పిల్లల మధ్య ఈ రీతిగా పరిచర్య చేయడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నిజంగా నీ పిల్లల మధ్య పరిచర్య చేయడం అనేటువంటిది ఎంతో గొప్ప భాగ్యం. ఆ భాగ్యం నాకు కూడా ఇచ్చినారు ప్రభా. సమయాన్ని వ్యర్థం చేయకుండా పిల్లల్లో కార్యం జరిగించినట్లు మీరే సహాయం చేయమని యేసు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. పిల్లలు వెరీ గుడ్. మీరు సైలెంట్గా ఉంటే తొందరగా పంపిస్తా. అల్లరి చేసినారనుకో ఇంకా తొందరగా పంపిస్తా. సరేనా? సైలెంట్. అందరు నోట్ మీద లేయండి. మరి ఒక కథ చెప్తా వినండి. అక్కడ ఏముంది? ఈ కథ మొత్తము చెప్పింది దానికంటే ముందు ఒక చిన్న సంఘటన చెప్పింది అనుకోండి, మీకు బాగా గుర్తుంటుంది. అవునా? చిన్న జరిగింది చెప్తాను. అప్పుడు మీరు ఈ కథ మర్చిపోయినా జరిగింది గుర్తుపెట్టుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే దేవుడు మీలో కార్యం చేస్తాడు. ఓకేనా? మీలో 3rd క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారు? 3rd క్లాస్. నేను 3rd క్లాస్ చదువుతానన్న పిల్లలు ఎంతమంది ఉన్నారు? వెరీ గుడ్. చేతులు దించండి. బాగా వినాల. టీచర్స్ కూడా ఇది ఉపయోగపడుతుందని నేను నమ్ముతున్నా. ఏమనంటే VBS అని అంటే పిల్లలందరూ సంతోషంగా వస్తారు కదా. VBS అంటే పిల్లలందరూ సంతోషంగా వస్తారు కదా. ఒక పిల్లోడు కూడా VBSకి వచ్చినాడు. బాగుండండి పిల్లలు నా వైపు చూడండి. నా వైపు నేను కనిపిస్తానా? నల్లగా ఉన్నా నన్నే చూడండి. సరేనా? చూడండి, అయిపోతుంది, త్వరగా వెళ్ళిపోతాం. ఒక చిన్న పిల్లోడు కూడా మీరు మీ ఫ్రెండ్స్ని VBSకి తీసుకొచ్చినారు కదా. VBSకి తీసుకొచ్చినట్లే ఒక చిన్న 3rd క్లాస్ పిల్లోడిని కూడా మీ వాళ్ళ ఫ్రెండ్ ఏం తీసుకొచ్చినాడంటే VBSకి రమ్మన్నాడు. బావినండి పిల్లలు, ఇది ఉంది కదా, ఎవరైతే అల్లరి చేస్తారో వాళ్ళ మీద వేస్తే ఇట్లా వాళ్ళు వేసి నిలబడి ఇక్కడికి రావాలి. సో ఆ 3rd క్లాస్ పిల్లోడిని ఫ్రెండ్ అన్నాడంట, మీలాగా VBSకి వెళ్దాం వస్తావా అన్నాడట. వస్తావా అని అంటే నేను మా మమ్మీని అడుగుతాను పోయి, మా మమ్మీ వెళ్ళమంటే వెళ్తానని చెప్పినాడంట. చెబితే వెళ్ళిపోయి వాళ్ళ మమ్మీని అడిగినాడంట, మమ్మీ అక్కడ ఏందో VBS అంట, నాకు ఎప్పుడు తెలియదు, నేను పోవచ్చా అని అడిగితే, ఏం చేస్తావురా అక్కడ అని అడిగింది. ఏం చేస్తావురా అని అక్కడ అడిగిందంట. అడిగితే ఏమో నాకు అదేం తెలియదు, చాక్లెట్స్ ఇస్తారంట, ఇలా చాక్లెట్స్ ఇస్తారు, స్వీట్స్ ఇస్తారు, స్నాక్స్ ఇస్తారు, తర్వాత భోజనం పెడతారని చెప్పినారంట. వాళ్ళు చాలా పేదవాళ్ళంట. బాగా వినండి, నిజంగా జరిగిన సంఘటన ఇది. వాళ్ళు బాగా పేదవాళ్ళైతే వాళ్ళ అమ్మందంట, సర్లేరు అక్కడికి పోతే నువ్వేమన్నా నేర్చుకో, నాకైతే తెలియదు, కానీ నువ్వు అక్కడికి పోతే నీకు 3 పూట్ల భోజనం పెడతారు కదా, మనం పేదవాళ్ళం కదా, ఇంట్లో మనకు తినడానికి అన్నం లేదు కదా, అక్కడ VBSకి పోతే మనకేం చేస్తారు? అన్నం పెడతారు కదా. ఎన్ని రోజులు అని అంటే 5 రోజులు అని చెప్పినారట. అమ్మాయి ఆమె అనుకుందంట, దేవుడా, ఆమె యేసు ప్రభుని నమ్ముకోలే, వేరే దేవుని నమ్ముకుంది. దేవుడా, నా పిల్లోనికి 5 days భోజనం దొరుకుతుందంట అక్కడ, నేను పెట్టలేకపోతున్నానని పంపించిందంట. ఏం చేసింది? పంపించిందంట. ఆ 3rd క్లాస్ పిల్లోడు వచ్చినాడంట. దానికి ఏం తెలియదు కదా, యేసు ప్రభు అంటే తెలియదు, మీకు సాతాన్ అంటే తెలియదు. వచ్చి మీలో కూర్చుంటే పిల్లలందరినీ చూస్తున్నాడంట. ఇట్లా పిల్లలందరిని ఏం చేస్తున్నాడు? అందరూ భలే ఆడుకుంటున్నారంట, భలే పాటలు పాడుతున్నారంట, సాతాను పారిపో అంటున్నారంట, యేసు ప్రభు జయం అంటున్నారంట, అని నేను చూస్తున్నాడంట. చూస్తూ ఉంటే వాళ్ళ అమ్మ ఏమో దిగులు పెట్టుకుందంట ఇంట్లో, వీడు ఎట్లా ఉన్నాడో ఏమోనంటే. అంత VBS అయిపోయి వెళ్ళిపోతారు కదా. వెళ్ళిపోయేటప్పుడు లాస్ట్ రోజు బాయ్ పాట పాడతారు కదా మీరంతా. బాయ్ పాట పాడేటప్పుడు ఒకటే ఏడుస్తా అన్నాడంట. ఏం చేస్తున్నాడు? ఏడుస్తూ ఉంటే ఇలా టీచర్స్ ఉంటారు కదా, ఒక టీచర్ వచ్చి అడిగినదంట, ఏమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు, ఏమైంది చెప్పు అని అంటే, ఈ 5 days నేను VBSలో కడుపు నిండా అన్నం తిన్నాను, మళ్ళీ రేపటి నుంచి ఇంట్లో ఏం చేయాలా? ఒక పూట అన్నం తినాలా అని ఏడ్చుకుంటూ పోయినాడంట.
పోతా ఉంటే ఆ టీచరు వాడి దగ్గరికి తీసుకొని చక్కగా మంచిగా మాటలు చెప్పి నీకు యేసు ప్రభు తోడు ఉంటాడు, యేసు ప్రభు సహాయం చేస్తాడని చెప్పిందంట. అలా నడుచుకుంటూ వెళ్ళిపోయినాడంట. ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి వీబీఎస్ పాటలే గుర్తొస్తున్నాయంట. ఏం చేస్తున్నాయి? వీబీఎస్ పాటలే గుర్తొస్తున్నాయంట. వీబీఎస్లో చెప్పిన కథలే గుర్తొస్తున్నాయంట. ఇందాక అక్క కథ చెప్పినప్పుడు మీకు కష్టం వచ్చినప్పుడు ఏం చేయమని చెప్పింది? వెరీ గుడ్. కష్టం వచ్చినప్పుడు ప్రార్థన చేయండి అని చెప్పినారు అక్క. సో అది కూడా, యేసయ్య నాకు ఆకలి అవుతుంది, యేసయ్య నేను స్కూల్కి వెళ్ళాలని, యేసు ప్రభు నాకు అది కావాలి ఇది కావాలని అడుగుతుంటే యేసయ్య అన్నీ ఇస్తున్నాడంట. వినపడుతుందా? వెరీ గుడ్. అన్నీ ఇస్తూ ఉన్నాడంట. అప్పుడు ఒక రోజు కూర్చుని అనుకున్నాడంట, ఏం చేయాలంటే మా ఊర్లో కూడా చాలామంది పిల్లలు ఉన్నారు, చాలామంది పిల్లలకు కూడా వీబీఎస్ పెట్టారు అనుకోండి, అందరు వస్తారు. ఏం చేస్తారు? అందరు వస్తారు. అందరూ రావాలంటే నేను సేవకుడిని అవ్వాలి అనుకున్నాడంట. ఏమనుకున్నాడు? సేవకుడిని అవ్వాలి అనుకున్నాడంట. ఏమవ్వాలనుకున్నాడు? సేవకుడు అయినాడట. సేవకుడు అయితే పెద్ద సేవకుడు అయినాడు. పెద్ద సేవకుడు అయిన తర్వాత వీబీఎస్ పెట్టినాడు అంకుల్ కూడా. ఎవరు? అన్నం కోసం వచ్చిన అంకుల్ ఏం చేసినాడు? పెద్ద ఈ సేవకుడు ఏం చేసినాడు? పెద్ద వీబీఎస్ పెట్టినాడు. ఆ వీబీఎస్కి 500 నుండి 700 మంది పిల్లలు వచ్చినారట. సో భోజనం కోసం వచ్చినటువంటి బాబుని యేసు ప్రభు పట్టుకొని ఏం చేసినాడంటే అనేక మందికి భోజనం పెట్టేవాడిగా సిద్ధం చేసినాడు. మీలో కూడా యేసు ప్రభు వారు, మీరు యేసు ప్రభుని నమ్ముకుంటే మిమ్మల్ని కూడా దేవుడు ఏం చేస్తాడంటే అనేక సేవకులు అయితే అనేక మందికి సహాయం చేసేవారుగా చేస్తాడు. ఎంతమందికి అనేక మందికి సహాయం చేసేవారంటే ఇష్టం? ఓకే 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 దించండి. ఇప్పుడు మన కథ, ఇది నిజంగా జరిగినటువంటి స్టోరీ. అక్కడ ఏముంది? ఏమది? మన మధ్యలో నేనేం అడుగుతానంటే కౌన్జీ అని అడుగుతా. ఏమడుగుతాను? కౌన్జీ అంట. మీరేం చెప్పాలా? ఏం చెప్పాలా? కౌన్జీ. వినపడలే? కౌన్జీ. వెరీ గుడ్. అట్లా ఇప్పుడు సైలెంట్గా ఎట్లా ఉన్నారో మధ్యలో నేను అడిగినప్పుడు ఏం చేయాలనంటే కౌన్జీ అనగానే మళ్ళీ ఏమనాలా? ఈయనెవరు? రామ్. సో ఇతని గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకొని మనము వెళ్ళిపోదాం. సరేనా? అందరు సైలెంట్గా నోట్ మీద వెళ్ళేసేయండి అందరూ. వెరీ గుడ్. రామ్జీకి చాలా పెద్ద ఫ్యామిలీ అంట. రామ్జీకి ఒక పెద్ద ఫ్యామిలీ ఉంది అంటే. రామ్జీ చిన్నపిల్లాడే. ఈమె ఎవరు? బావు మీకు బాగానే కనిపిస్తున్నారే. ఎవరంటే ఈమె ఎవరు? మళ్ళా ఇవి చెప్పండి ఒకసారి. మళ్ళీ స్లైడ్ వెనక్కాను, ఫస్ట్ స్లైడ్కి వెళ్ళు. ఈయన రామ్జీ ఇంత పెద్దోడు ఉన్నాడు కదా, ఈ స్లైడ్కి రండి. ఇంత చిన్నగా అయిపోయినాడు రామ్జీ. ఇక్కడ రామ్జీ ఎక్కడ ఉన్నాడు చెప్పండి? ఈయన. వెరీ గుడ్, భలే అన్నారు అని. ఈయన రామ్జీ వాళ్ళ మమ్మీ. తమ్ముడా చెల్లా? తమ్ముడేనా? మీరు చూసినారా? తమ్ముడు, చెల్లి, అక్క, వీళ్ళంతా పెద్ద కుటుంబం అన్నమాట. వాళ్ళు చిన్న గ్రామం. ఇంకా నాకెళ్ళి చూడండి, వాళ్ళంటే చిన్న ఊర్లో ఉన్నారంట. ఎంత పెద్ద ఊరు? చిన్న ఊరు. ఎంత పెద్ద ఊరు? చిన్న ఊర్లో ఉన్నారంట. చిన్న ఊర్లో ఉండటం వల్ల వాళ్ళ ఊర్లో ఏం లేదు? స్కూల్ లేదు. స్కూల్ లేదు. వెరీ గుడ్, మంచిగా రెస్పాండ్ అవుతున్నారు, సంతోషం. సీనియర్ పిల్లల కన్నా, జూనియర్ పిల్లల కన్నా కేజీ పిల్లలకు స్టోరీ చెప్పడము నాకు చాలా సంతోషం. ఎందుకనంటే నాకు చాలా ఇష్టం పిల్లలు, చిన్న పిల్లలు. మీరే పరలోక రాజ్యం. దేవుడు ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే మీరే దేవునికి మీరంటే చాలా ఇష్టం. సరే, ఇక ఇప్పుడు వీళ్ళ ఊర్లో స్కూల్ లేదట. ఏం లేదు? ఊర్లో స్కూల్ లేదు. ఇప్పుడు ఏం చేసి, స్కూల్ లేకపోతే ఏమవుతుంది? బాయ్స్ ఏమన్నా హాయిగా ఇంట్లో కూర్చోవచ్చంట. చదువు రాదు. వెరీ గుడ్. చదువు రాకపోతే ఏం చేస్తాం? బర్రెలు కాసుకుంటాడట. వెరీ గుడ్. నీ పేరేం నానా? నవ్వకండి, పిల్లలు మంచి రెస్పాండ్ అవుతున్నారు. నీ పేరేమ్మా? చెప్పుమా, నీ పేరేమి? బ్లెస్సీనా? ఓకే, సాల్మన్ రాజ్. ఏమన్నాడు? స్కూల్ లేకపోతే ఏమవుతుంది? చదువు రాదు. చదువు రాకపోతే ఏం చేస్తాం? బర్రెలు కాసుకున్నాం. ఇప్పుడు రామ్జీ కూడా ఫస్ట్ ఫోటో. ఓకే. రామ్జీ కూడా, రామ్జీ ఏం చేస్తున్నాడు అంటే బర్రెలు కొనుక్కున్నారు చూడు.
వాళ్ళ నాన్న బర్రెలు కొనిపించినాడు. రే పిల్లలు సైలెంట్గా ఉన్న, నాకు భయం అవుతుంది మీరు నవ్వుతుంటే. నవ్వద్దు, సైలెంట్, నోటి మీద చూప్. కౌన్జీ, కౌన్జీ. సో ఇప్పుడు రామ్జీ ఏం చేసినాడు? బర్రెలు. చాలు, వినండి, ఇక వినండి, ఇక వినండి, మళ్ళీ చెప్తాం మీకు. ఇప్పుడు ఈ రామ్జీ ఏం చేసినాడు అనంటే, పిల్లలు మాట్లాడొద్దు మా, మాట్లాడితే మీకన్నా అన్నోళ్ళు ముందు వెళ్ళిపోయి స్వీట్స్ అనేది తీసేసుకుంటారు, మిమ్మల్ని త్వరగా పంపిస్తాను నేను. వినండి వినండి వినండి, ఓకేనా? రైట్. ఇప్పుడు గొర్రెలు కాసుకుంటా ఉంటాడు అన్నమాట. ఏం చేస్తాడు? వాళ్ళు చిన్న ఊరు కదా, చిన్న ఊర్లో నుంచి పెద్ద ఊర్లోకి బర్రెలు గొర్రెలను తీసుకొని ఏం చేస్తూ ఉంటాడంటే పోతాడు. వెళ్తా వెళ్తా ఉన్నప్పుడు పక్కన ఇక్కడ ఒకటి బిల్డింగ్ కనిపిస్తుంది. ఏం కనిపిస్తుంది? బిల్డింగ్లో కొంతమంది పిల్లలు ఉన్నారు. వీళ్ళు పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు లోపలికి పోయి వస్తూ ఉన్నారు. ఈయనేమో బర్రెలతో వెళ్తున్నాడు, వాళ్ళేమో బడిలో ఉన్నారు, స్కూల్లో ఉన్నారు. అట్లా పోతా ఉంటే బర్రెలేమో బే అంటున్నాయి, లోపల ఉన్న పిల్లలేమో ఆ ఆ అంటున్నారు. ఏమంటున్నారు? బర్రెలు ఏమంటున్నాయి? లోపల ఉన్న పిల్లలు ఏమంటున్నారు? ఇప్పుడు కౌన్జీ రామ్జీ ఏమనుకుంటున్నాడంటే, వాళ్ళకి మనకి తేడా ఏం లేదే, బర్రెలకు వాళ్ళకు. లోపల ఉన్న వాళ్ళు ఏమంటున్నారు? ఆ ఆ అంటున్నారు. వీళ్ళు ఏమంటున్నారు? సో ఇప్పుడు పోతా ఉంటేనే, కానీ ఈయన చేతిలోనేమో కర్ర ఉంది, ఆయన చేతిలో ఏముందో చూడండి, బుక్క. ఏమది? బ్యాగ్. అబ్బా, సైంటిస్టులు అందరూ మన వేర్చువాలనే ఉన్నారు. బుక్ ఉంది. ఈయన చేతిలో కర్ర ఉంది, ఆయన చేతిలో ఏముంది? బుక్ ఉంది. ఇప్పుడు ఏం చేసినాడు అనంటే, వచ్చినాడు, ఏం జరుగుతుంది లోపల అని ఒక అతన్ని అడిగినాడు. అడుగుతా ఉంటే, దీన్ని స్కూల్ అంటారన్నారు. ఏమంటాడంట? స్కూల్ అంటే వాళ్ళ ఊర్లో స్కూల్ లేదు కదా. అంటే ఏంటి అన్నాడు. అంటే ఏంటి అనంటే, చేతిలో ఉన్న ఈ బుక్ చూపించి ఏం చేస్తాడనంటే, బుక్ చూపించి చదువుకు ఇక్కడ ఏం నేర్పిస్తారనంటే, మీరు డ్రాయింగ్స్ వేసినారు కదా, వేసినారా? డ్రాయింగ్ వేసినారా? బొమ్మలు రంగులు వేసినారా? సో స్కూల్లో ఏం చేస్తారనంటే, వాళ్ళు ఏబిసిడీలు 1 2 3లు అవన్నీ నేర్పిస్తారంటే, రామ్జీకి కౌన్జీ ఈ రామ్జీ ఏం చేసినాడనంటే, అరే భలే ఉంది ఇదేదో, ఇక్కడ ఏదో చదువు నేర్పిస్తారంట, పిల్లలందరూ ఉన్నారు, నేను రోజు బర్రెలతోనే ఫ్రెండ్షిప్ చేయాలా, ఏం చేయాలా? కానీ ఇక్కడ అందరూ పిల్లలు ఉన్నారే అని రామ్జీ ఏం చేసినాడనంటే, మంచి లోపల ఆలోచన వచ్చింది, నేను కూడా స్కూల్కి వస్తే బాగుంటుంది. వినండి పిల్లలు, పిల్లలు వెళ్ళిపోదాం, అయిపోయింది. 10 మినిట్స్ ఓకేనా? ఇది కూడా ఆ పెద్ద ముళ్ళు ఉంది కదా, 1 మీదకి రాగానే నాకు చెప్పండి, ఓకేనా? రైట్, నాకెళ్ళ చూడండి. సో ఇప్పుడు అనుకున్నాడంట, ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలంటే నేను ఏం చేయాలన్నారంట. ఏం చేయని అవసరం లేదు. తర్వాత స్కూల్కి వెళ్ళాలంటే ఎంత ఫీజు కట్టాలంటే ఏం కట్టని అవసరం లేదు. అల్లరి చేయొద్దు. స్కూల్కి వెళ్ళాలంటే ఏం ఫీజు కట్టని అవసరం లేదు. స్కూల్లో ఎంతసేపు అంటే పొద్దున్నుండి సాయంత్రం వరకు ఉండాలి అని అన్నారంట. ఇదేదో బాగుంది, నేను కూడా చదువుకుంటే ఏమవుతారో అని అన్నాడట. చదువుకుంటే ఏమవుతారు చెప్పండి? ఏం చేస్తారు? అబ్బో, చదువుకొని జాబ్ చేస్తారా? ఓకే, రైట్. అవన్నీ చెప్పిన తర్వాత రామ్జీకి ఆలోచన వచ్చిందంట, నేను కూడా చదువుకుంటే బాగుంటుంది, పోయి వాళ్ళ డాడీకి చెప్దాం అనుకున్నాడంట. నెక్స్ట్. సో ఈయనెవరు? రామ్జీ వాళ్ళ డాడీకి చెప్దాం అనుకొని, నా వైపు చూడండి, వాళ్ళ డాడీకి చెప్దాం అనుకొని ఇంటికి పోయినాడంట. వాళ్ళ డాడీ చెప్తే, వాళ్ళ డాడీ ఇంటికి పోయేసరికి సైలెంట్గా ఇట్లా కూర్చున్నాడంట. సైలెంట్గా కూర్చుంటే పోయి, డాడీ నేను పోతా ఉంటే వేరే ఊళ్ళో స్కూల్ చూసినాను, నేను స్కూల్కి వెళ్ళి చదువుకుంటా అన్నాడంట. మీరేమో స్కూల్ ఎగ్గొడతారు కదా, మీరేం చేస్తారు? స్కూల్ ఎగ్గొడతారు కదా. రామ్జీ ఏం చేసినాడంటే, నేను స్కూల్కి వెళ్తా అన్నాడట. రామ్జీ ఏమన్నాడు? స్కూల్కి పోతా అన్నాడట. స్కూల్కి పోతానంటే వెంటనే వాళ్ళ డాడీ ఏమన్నాడు? ఇక్కడ పైన కనిపిస్తుంది కదా, రేయ్ అన్నాడట. ఏమన్నాడు? నువ్వు స్కూల్కి పోతే బర్రెలు ఎవరు కాస్తారు, పశువులు ఎవరు కాస్తారు అని అన్నాడట.
లేదు వెళ్ళడానికి వీల్లేదనంటే డల్గా ఏం చేసినాడనంటే ఇంట్లో పోయి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆలోచించినాడంట, బర్రెలతో పాటు పోతే ఇంకో బర్రెలు ఫ్రెండ్స్ కూడా ఉంటారు కదా. మీకు మంచి వాళ్ళు అయితే మంచి ఫ్రెండ్స్ దొరుకుతారు, చెడ్డోళ్ళు అయితే చెడ్డ ఫ్రెండ్స్ దొరుకుతారు. సో ఈయన బర్రెలు గొర్రెలు కాసుకుంటా పోతాడు కాబట్టి ఆయన కూడా ఎవరున్నారు? బర్రెలు గొర్రెలు కాసే ఫ్రెండ్సే ఉన్నారు. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఒక ఆలోచన వచ్చింది. ఏమన్నా ఆలోచన వచ్చింది అనంటే, నేను నా బర్రెలు మా ఫ్రెండ్కి ఇస్తే, వినండి మా, నా ఫ్రెండ్కి ఇస్తే ఇప్పుడు నేను పోయి చదువుకోవచ్చు కదా అనుకున్నాడు. నెక్స్ట్ స్లైడ్ మా. సో పోయి వాళ్ళ డాడీకి ఆ విషయం చెప్పినాడు. డాడీ, మీకు పశువులు బాగుంటే చాలు కదా, నేనేం చేస్తానంటే పోయి చదువుకుంటాను, పశువులు మా ఫ్రెండ్కి ఇస్తానని చెప్పినాడు. చెబితే అన్నాడు, పశువులకి ఏమి కానంత వరకు ఏమదా, పశువులకి ఏమి కానంత వరకు నువ్వేమన్నా చేసుకోవచ్చు అన్నాడు. చేసుకోవచ్చు అన్న తర్వాత వెంటనే వాళ్ళ డాడీ యాక్సెప్ట్ చేసినాడు. స్కూల్కి పోయినాడు. స్కూల్లో ఏం చెప్తారు? రాసుకోవడము చదువుకోవడము నేర్పుతారు. బాగా వినండి. స్కూల్లో బాగా చదువుకుంటా ఉంటే ఒకరోజు స్కూల్లో లాస్ట్ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోయేటప్పుడు ఇలా లెసన్ చెప్తున్నప్పుడు ఒక టీచర్ వచ్చి ప్రతిరోజు యేసు ప్రభుని గురించి చెప్తుందంట. ఎవరి గురించి చెప్తుంది? యేసు ప్రభుని గురించి చెప్తా ఉంటే యేసు ప్రభుని గురించి చెప్తుంటే ఏం కొత్తగా ఉంది, మా ఇంట్లో ఎప్పుడు వినలేదు దీని గురించి. యేసు ప్రభు ఏమంటుంది? యేసు ప్రభు పరిశుద్ధుడు అని చెప్తుంది, యేసు ప్రభు ప్రేమిస్తాడని చెప్తుంది, యేసుక్రీస్తు ప్రభువారు శక్తిమంతుడని చెప్తుంది, యేసు ప్రభువారు జ్ఞానవంతుడని చెప్తుంది. మీరు విన్నారు కదా ఈ లెసన్స్ అన్నీ, విన్నారా లేదా? అవి చెప్తా ఉందంట. అవి చెప్తా ఉంటే ఇదేదో బాగుంది మా ఇదేదో బాగుందే, వినడానికి చాలా బాగుంది అని చెప్తే ఆ టీచర్ దగ్గరికి పోయినాడంట. టీచర్ దగ్గరికి పోతే టీచర్ అన్నాడు యేసు ప్రభుని గురించి మంచిగా చెప్పిందంట. పిల్లలు వినండి, యేసు ప్రభు మిమ్మల్ని ప్రేమిస్తాడు, యేసు ప్రభు మీకు జ్ఞానాన్ని ఇస్తాడు, యేసు ప్రభు చదువుకోవడానికి మంచి బుద్ధి ఇస్తాడు, యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించండి అని చెప్పినాడు. చెప్పిన తర్వాత మోకాళ్ళు వేసినాడంట. నెక్స్ట్ మా ఏం చేసినాడు? మోకాళ్ళు వేసి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడా నిద్రపోతాడా? ప్రార్థన చేస్తాడు. చూడండి మా పిల్లలు, ప్రార్థన చేసి యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగని ఎవరన్నారు? కౌన్జీ రామ్జీ యేసుక్రీస్తు ప్రభు దగ్గర ఒప్పుకొని ఇంటికి పోయినాడు. ఇక్కడ ఆఫీస్ ఇంటికి పోయి ఏం చేస్తున్నాడంటే ఎగురుకుంటా పోయినాడు. జీసస్ లవ్స్ మీ అనుకుంటా యేసు ప్రభు ప్రేమించినాడు. ఎగురుకుంటూ ఇంటికి పోయి ఏం చేసినాడంటే సీదా వాళ్ళ మమ్మీ దగ్గరికి పోయినాడు. ఈమెవరు? వాళ్ళ మమ్మీ దగ్గరికి పోయినాడు. వాళ్ళ మమ్మీ దగ్గరికి పోయి నేను యేసు ప్రభుని అంగీకరించినా అని చెప్తే వెంటనే వాళ్ళ మమ్మీ రే జాగ్రత్తరా, యేసు ప్రభుని అంగీకరించాను, నాకు చెప్తే చెప్పిన వాళ్ళే కానీ డాడీకి చెప్తే ఏం చేస్తాడు? మళ్ళీ కోప్పడతాడు, నిన్ను తిడతాడు అనంటే యేసు ప్రభు ఇచ్చిన సంతోషం పట్టుకోలేక ఆగలు. మీరు కూడా ఇంటికి పోయినాక ఏం చేస్తారు? నిద్రలో లేచి తాల్ బజావ్ అంటారు కదా, అంటారా లేదా? నిద్రపోయేటప్పుడు కూడా కలవరిస్తారు. మా వాడు మొన్న కలవరిస్తున్నాడు చిన్నపిల్లాడు. వాడు నిద్రలో లేచి ఏదో చెప్తున్నాడు, స్టోరీ చెప్తున్నాడు. మీరు కూడా ఇంటికి పోయి ఏం చేస్తారు? నిద్రలో లేచి పరారు సాతాను అంటారు కదా. అట్లనే వాళ్ళ డాడీ వినకూడదు అనుకున్నాడులే కానీ పిల్లలు అట్లా నడుచుకుంటా పోతే వాళ్ళ డాడీ అక్కడే కూర్చుంటే జీసస్ లవ్స్ మీ వెన్ ఐ వాజ్ ఎ చైల్డ్, జీసస్ లవ్స్ మీ ఎగురుకుంటా తిరుగుతుంటే రే అన్నాడంట. మళ్ళా ఏమ్రా నేను స్కూల్కి పంపిస్తే వాళ్ళు నేర్చుకోకుండా ఏం చేస్తున్నావు, మళ్ళీ జీసస్ లవ్స్ మీ అంటున్నావు ఏంద్రా అన్నాడు. అనంటే కొంచెం భయం వేసిందంట. భయం వేసి డాడీ ఏమనుకోకు, నీకు ఒకటి చెప్తా, నేను యేసు ప్రభువును సొంత రక్షకునిగా అంగీకరించాను. నాకెళ్ళి చూడండి, ఎవరు రాలే. సొంత రక్షకునిగా అంగీకరించిన యేసు ప్రభు నిజం దేవుడు. మా స్కూల్లో చిన్న వీబీఎస్ జరిగింది. చెప్పిన వీబీఎస్లో యేసు ప్రభు ప్రేమమయుడు అని చెప్పినాడు. వినండి మా, చెప్తున్నాడు, చక్కగా చెప్పినాడంట. ఏసే నిజం. మీరు చెప్తారు ఇంటికి పోయినాక ఏం చెప్పారు? అక్కడ చాక్లెట్ ఇచ్చినారు, ఆ ఆంటీ చెవులు పిండింది, ఈ ఆంటీ కొట్టింది అని చెప్తారు కదా. ఏయ్ నాన్న వదిలిపెట్టాను. ఏం చేసినాడంటే మెల్లిమెల్లిగా యేసు ప్రభు నేను నమ్ముకున్నాను డాడీ, యేసు ప్రభు నమ్ముకుంటే చాలా సంతోషం ఉంది డాడీ, యేసు ప్రభుని నమ్ముకుంటే హృదయంలో చాలా నెమ్మది ఉండే అన్నాడంట. మళ్ళా ఏమన్నాడు? మళ్ళీ చదువుకోవడానికి పోతే నువ్వేం చేస్తావు? ఇక స్కూల్ బంద్ అన్నాడంట. ఏమన్నాడు? స్కూల్ బంద్ అన్నాడట. స్కూల్ బంద్ అని గట్టి కొట్టినాడంట. పాపం చూడండి,
ఏంద్రా యేసు ప్రభుని నమ్ముకుంటామని గట్టిగా కొట్టినాడు. గట్టిగా కొట్టిన తర్వాత రెండో రోజు నుంచి మళ్ళీ 6th స్లైడ్కి వెళ్ళి 6 ఇంకా కొంచెం వెనక్కి ఇంకొకటి మళ్ళీ ఇక స్కూల్ లేదు ఏం లేదు. మళ్ళీ పశువులు తీసుకొని ఎక్కడికి మళ్ళీ స్కూల్ వద్దని పంపించేస్తే పోతా ఉంటే మళ్ళీ అడిగినాడంట వాళ్ళ ఫ్రెండ్, హే ఎందుకు రావట్లేదు స్కూల్కి అని అంటే, మా డాడీ నన్ను వెళ్ళొద్దు అన్నాడు, యేసు ప్రభుని నమ్ముకున్నానని స్కూల్కి వెళ్ళొద్దు అన్నాడు, అందుకని నేను మళ్ళీ బర్రెలు కాసుకుంటా వెళ్తున్నాను, నా కోసం ప్రార్థన చెయ్యండి అన్నాడట. ఏమన్నాడు? నా కోసం ప్రార్థన చేయండి అన్నాడంట. చిన్న పిల్లలందరూ, స్కూల్లో ఉన్న పిల్లలందరూ కలిసి, అయ్యో రామ్జీకి స్కూల్కి రాకుండా యేసు ప్రభుని గురించి తెలుసుకోకుండా వాళ్ళ డాడీ ఆపేసినాడే, మనం ప్రార్థన చెయ్యాలి, మనం ప్రార్థన చెయ్యాలి అని హృదయంలో ఏమనుకున్నాడంటే ప్రార్థన చేసుకుంటున్నాడంట. పిల్లలందరూ కూర్చొని మీరు కూడా ప్రార్థన చేయాలా, మా కోసం ప్రార్థన చేస్తారా? నా కోసం ఎంతమంది ప్రార్థన చేస్తారు? పాటలు పాడి అన్నా కదా, నా పేరు పాటలు పాడి అన్నంట. దించండి. మీ టీచర్స్ కోసం ప్రార్థన చేయాలా, మీకు లెసన్స్ చెప్పే ఆంటీ వాళ్ళ కోసం. దేనికోసం అంటే వాళ్ళ ఆరోగ్యంగా ఉండాలా, మంచిగా చెప్పాలా, హ్యాపీగా ఉండాలా, సంతోషంగా ఉండాలని మీరు అందరూ ప్రార్థన చేయాలి. సో ఓకే, రామ్జీ ఏం చేసినాడు? రామ్జీ కోసం వాళ్ళందరూ ఏం చేసినారు? ప్రార్థన చేసి నెక్స్ట్కి వెళ్ళిపోయి వెనక్కి ఓకే ఆగండి మా. ఇప్పుడు వాళ్ళ డాడీ అంట సాయంత్రానికి కూల్ అయినాడంట. డాడీ మరి ఇంకెప్పుడు నేను స్కూల్కి వెళ్తాను, ఏం చెయ్యను, చదువుకొని వచ్చేస్తాను అన్నాడు. అన్న తర్వాత వాళ్ళ డాడీ కూడా కూల్. మీరు కూడా అంతే కదా, డాడీ కోపంగా ఉన్నప్పుడు ఏం మాట్లాడరు, కూల్గా ఉన్నప్పుడు డాడీ చాక్లెట్ కావాలి డాడీ అంటారు కదా. అలా కూల్గా ఉన్నప్పుడు డాడీ దగ్గరికి పోయి అడిగితే, మళ్ళా ఎక్కడికి స్కూల్కి ఇంకొకసారి యేసు ప్రభు అన్నావా కాళ్ళు ఎరగొట్టేస్తా అన్నాడట. అన్న తర్వాత స్కూల్కి పోతే బుక్ తీస్తుంటే యేసు ప్రభు గుర్తొస్తాడట. మీరు ఇంటికి పోతాను యేసు ప్రభుని మర్చిపోతారు కదా, ఇక్కడ అంతా బాయ్ చెప్తారు, ఇంటికి పోగానే యేసు ప్రభు కూడా బాయ్ చెప్పేస్తారు. యేసు ప్రభు ఏం చేసినాడంటే పోయినాడట. పోయి స్కూల్కి పోయిన తర్వాత స్కూల్లో ఏం చేసినారనంటే, చూడండి ఇక్కడ ఏం కనిపిస్తుంది, చిన్న బైబిల్ ఇచ్చినారంట. చిన్న బైబిల్ వాళ్ళ టీచర్ ఇచ్చిందంట. ఇది నువ్వేం చేస్తావనంటే చదువుకో, నువ్వు స్కూల్కి పంపించకపోయినా ఇంట్లో కూర్చుని ఈ బైబిల్ చదువుకుంటే ఈ బైబిల్లో దేవుడు నీతో మాట్లాడతాడంటే, ఏసై నాతో మాట్లాడతాడని సంతోషంతో బైబిల్ తీసుకొని వచ్చినాడట. సంతోషంతో బైబిల్ తీసుకొని వచ్చినాడట. బైబిల్ తీసుకొని వచ్చి వాళ్ళ డాడీ చూస్తే తిడతాడు కదా, ఏం చేసినాడనంటే వాళ్ళ డాడీ చూడకుండా పొద్దున్నే లేచి, ఇక్కడ చెట్టు ఉంది కదా, చెట్టు కింద కూర్చొని చదువుకుంటున్నాడంట రోజు. ఒకరోజు ఏం చేసినాడనంటే బైబిల్ తీసి చదువుతా ఉంటే బైబిల్ని వదిలిపెట్ట బుద్ధి కావట్లేదంట, ఇట్లా పట్టుకొని చదువుతున్నాడంట. అరే యేసు ప్రభు భలే మాట్లాడు. అలా చదువుతా వాళ్ళ డాడీ వచ్చేది మర్చిపోయినాడంట. ఇంకా వెనక వాళ్ళ డాడీ సైలెంట్గా ఇట్లా వచ్చినాడంట. ఇట్లా వచ్చి రే ఏం చేస్తున్నావురా అన్నాడంట. ఏమన్నాడు? రే ఏం చేస్తున్నావురా అన్నాడంట. అనంటే వాళ్ళు ఒక్కసారి ఉలిక్కిపడి వెంటనే బైబిల్ ఎట్లా దాపెట్టేసుకున్నాడు. పిల్లలు మాట్లాడదు దాపెట్టేసుకుంటే చేతిలోది ఇటీ అన్నాడట. తీసి చూస్తే ఇది ఏమది? బైబిల్. వాళ్ళ డాడీ కోపం వచ్చి, ఇది బైబిల్ ఇసరకూడదు, ఇట్లా ఇది బైబిల్ అనుకోండి, ఇదేమది బైబిల్ అనుకోండి. కోపం వచ్చి ఏం చేసినాడంటే, బైబిల్ ఎందుకు చదువుతున్నారా అని ఇట్లా ఇసిరేసినాడంట. బైబిల్ ఇసిరేస్తే బాగా ఏడ్చినాడంట. నిన్ను స్కూల్కి పంపిస్తే నువ్వేం చేస్తున్నావు? బైబిల్ చదువుతున్నావు కాబట్టి ఇక్కడ కాదు, నిన్ను ఎడ్ల బండి ఎక్కించి అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తీసుకుపోతా అన్నాడు. పోతానంటే ఇక ఏడుచుకుంటా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోయినాడు. నెక్స్ట్ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి పోతానే ఏమైందనంటే, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా రోజులు ఉన్నాడు. ఒకరోజు ఇట్లా నడుచుకుంటా బయటికి పోతా ఉంటే ఒక గుడిసెలో ఒక పాట వినిపిస్తుందంట. చాలా చాలా మంచి వాడనే పాట వినిపిస్తుందంట. అరే ఇది నేను VBSలో విన్న పాట కదా. ఏం పాట? చాలా చాలా మంచివాడు. ఇక్కడ ఎవరో మళ్ళీ యేసు ప్రభువులు ఉన్నారని మళ్ళీ లోపలికి పోయి చూస్తే ఒక అంకుల్ ఉన్నాడట. ఈ అంకుల్ ఉన్నాడు. ఇంకో ఈయన కౌన్జీ రామ్జీకి ఒక అంకుల్ కనిపించినాడట. కనిపిస్తానే నెక్స్ట్ ఓకే రైట్ కనిపిస్తానే అడిగినాడట, అంకుల్ ప్రైజ్ లాడ్ అంకుల్ అన్నాడట. అరే ఇక్కడ ఎవర్రా, నాకు కొత్తవాడు ప్రైజ్ లాడ్ చెప్తున్నాడు అనుకొని ప్రైజ్ లాడ్ అని వెనక్కి తిరిగి చూస్తే చిన్న పిల్లాడు, మీ అంత పిల్లాడు రామ్జీ చూసి ప్రైజ్ లాడ్ అంకుల్ అన్నాడట. ఏమా నువ్వు ఒక్కడే ఉన్నా ఇక్కడ అని అంటే జరిగిందంతా చెప్పినాడు. నాకు యేసు ప్రభు అంటే చాలా ఇష్టం,
యేసుప్రభు లేకపోతే నేను ఉండలేను, యేసుప్రభు బైబిల్ చదువుకోకుండా ఉండలేను, ప్లీజ్ అంకుల్ నేను చర్చికి వస్తానంటే పద అని వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళ్తే, కొంచెం బ్యాక్ వాళ్ళ అమ్మమ్మ దగ్గరికి వెళితే వాళ్ళ అమ్మమ్మ మొత్తం చెప్పిన తను, నువ్వు సైలెంట్గా మీ డాడీకి తెలియకుండా నువ్వేం చేస్తావు, నువ్వు చర్చికి పో అన్నాడు. నెక్స్ట్ లేదమ్మా. సో ఇప్పుడు ఆ ఊర్లో చాలామంది చిన్నపిల్లలు ఉన్నారంట. ఇంకా వీళ్ళందరూ ఆ ఊర్లో, వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో చిన్నపిల్లలు ఉన్నారట. వాళ్ళందరికీ యేసు ప్రభువుని గురించి తెలియదంట. అప్పుడు రామ్జీకి ఏం గుర్తొచ్చిందనంటే, నేను వినండి, చదువుకున్న తర్వాత నేను డాక్టర్ అవుదాం అనుకున్నా. వినండి పిల్లలు, అయిపోయింది, వెళ్ళిపోదాం. చదువుకున్న తర్వాత నేను డాక్టర్ అవుతాను. ఎంతమంది డాక్టర్లు అవుతారు, ఎంతమంది టీచర్లు అవుతారు? అందరు అనుకున్నారట, అరే చేయించండి. ఇంతమంది డాక్టర్లు టీచర్లు అయితే వీళ్ళందరూ ఏమవుతారంటే నాశనం అయిపోతారు. పిల్లలు కౌన్జీ నాశనం అయిపోతారు. పిల్లలు ఏమైపోతారు? నేనేం అవ్వకూడదు, ఏమవ్వాలా? సేవకుడిని అవ్వాలనుకున్నారంట. ఏమవ్వాలనుకున్నాడు? మీరు ఎంతమంది సేవకులు అవ్వడానికి ఎంత ఇష్టము? వెరీ గుడ్, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఎంతమంది సేవకులు అవుతారమ్మా? అన్నిటికంటే ఉత్తమమైనటువంటి పని ఏంటనంటే దేవుని సేవించడం. అమ్మమ్మతో చెప్పినాడంట, వినండి అయిపోయింది, 1 minute క్లోజ్ చేస్తా. అమ్మమ్మ నేను ఇంకా మా ఊరు పోతా. ఎక్కడికి పోతాను? మా ఊరికి వెళ్ళిపోతా, ఇక్కడ ఉండను. మా ఊర్లో కూడా మా ఫ్రెండ్స్ ఎవరు గొర్రెలు కాసుకునేటప్పుడు, బర్రెలు కాసుకునేటప్పుడు ఊళ్ళో ఉన్న చిన్నపిల్లలు ఉంటారు కదా, ఈ ఫ్రెండ్స్ అందరికీ నేను యేసయ్యని గురించి చెప్తా. యేసయ్య గొప్ప దేవుడు, యేసయ్య ప్రేమామయుడు, యేసయ్య జ్ఞానం ఇస్తాడు, యేసయ్య ఏం చేస్తాడు, యేసయ్య నమ్ముకోండి అని చెప్తాను అని చెప్పినాడు. చెప్తే ఓకే నాన్న వెళ్ళు నాన్న, ఓకే నాన్న నువ్వు వెళ్ళు, దేవుడు నీకు సహాయం చేస్తాడని ప్రార్థన చేసి అవ్వ పంపించిందంట. ఊరు వెళ్ళగానే ఇదేం కనిపిస్తుంది? చిన్న గుడిస. ఈయన ఎవరనంటే కౌన్జీ బడా రామ్జీ. ఎవరు? పెద్ద రామ్జీ. పెద్ద అయిపోయినాడు. సేవకుడు అవుతాడు అనుకున్నాడు కదా, తెల్ల షర్ట్ తెల్ల సేవకుడు అయిపోయినాడు. వాళ్ళ ఊర్లో ఉన్న పిల్లలందరిని ఏం చేసినాడనంటే, మనం యేసు ప్రభువుని నమ్ముకోవాలా. ఆ ఊర్లో స్కూలే లేదు కదా, స్కూళ్ళు చర్చి అన్నీ కట్టించినాడంట. గొప్ప సేవకుడు అయినాడంట. ఆ ఊర్లో ఉన్న పిల్లలందరిని ఏం చేసినాడంట, యేసు ప్రభులోనికి తీసుకొచ్చిన. పిల్లలు మీలో ఎంతమంది యేసు ప్రభు దగ్గరికి మీ ఫ్రెండ్స్ని తీసుకొస్తారు? పెద్ద అయినాక, ఇందాక చెప్పిన కదా ఫస్ట్లో, అన్నం కోసం వచ్చిన బాబు ఏమైనాడు? పెద్ద అయ్యి దేవుని సేవకుడు ఎంతమందిని తీసుకొచ్చినాడు వివిఎస్కు? వెరీ గుడ్, 700 మందిని. పిల్లలు మీరు కూడా సైలెంట్ ఉండండి, వెళ్ళిపోదాం. మీరు కూడా ఏం చేయాలంటే ఈ రామ్జీ లాగా, వినండి అన్న, కౌన్జీ రామ్జీ లాగా ఏం చేయాలనంటే సేవ చేయాలి. ఏం చేయాలా? సేవ చేయాలి. ఎంతమంది సేవ చేస్తారు? ఎంతమంది మీ ఫ్రెండ్స్కి సువార్త చెప్తారు? అందరు మోకాళ్ళు రండి, మోకాళ్ళు వేయండి. కళ్ళు మూసుకోవాలా. ప్రార్థన చేస్తాం మీకోసం. వెనక డోర్ వేసేయండి, మా పిల్లలు పోతున్నారు. ఒకళ్ళు వెళ్ళి డోర్ వేసేయండి, పంపించేద్దాం. ప్రార్థన చేస్తాం మీకోసం. ఎవరైతే పెద్దయ్యాక సేవకులు అవుతామన్నారో చెయ్యి అట్లనే పైకెత్తుంచండి. అవును, నేను కూడా రామ్జీ లాగానే పెద్ద సేవకున్నయ్యి చాలామందికి మా చర్చిలో వీబీఎస్కి తీసుకొస్తానని వాళ్ళు చేతులు ఎత్తాను.